కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో జరుగుతున్న గొడవకి ఐసీసీ పులి స్టాప్ పెట్టేసింది. మొన్నటి వరకు బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా మేము ఇండియాతో మ్యాచ్ ఆడమన్న పాకిస్తాన్ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కోసం ఇండియాతో మ్యాచ్ ఆడతామని ఒక పెద్ద యూటర్న్ తీసుకుంది. దాంతో ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా శ్రీలంకలో జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చాలా హై అండ్ సెక్యూరిటీతో జరగబోతోంది. ఫిబ్రవరి 15న జరిగే ఈ మ్యాచ్ కోసం శ్రీలంక గవర్నమెంట్ వందల మంది కమాండోలు పోలీసులతో ప్రేమదాస స్టేడియాన్ని పటిష్టం చేయగా ఒక దేశాధినేతకి ఇచ్చే స్థాయి సెక్యూరిటీని ప్లేయర్స్కి ఇస్తున్నారు. అయితే శ్రీలంక ఈ మ్యాచ్ కోసం ఎంత పవర్ఫుల్ సెక్యూరిటీని దించబోతోంది, ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోంది, మ్యాచ్ ఆడము అన్న పాకిస్తాన్ని ఒప్పించింది ఎవరు, బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమంది ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. బంగ్లాదేశ్కి మద్దతుగా ఈ T20 వరల్డ్ కప్లో ఇండియాలో జరగబోయే మ్యాచ్ని ఆడము అన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ విషయంలో యూటర్న్ తీసుకుంది. కానీ ఇప్పుడు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాల అభ్యర్థనలని మన్నించి ఈ మ్యాచ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పాకిస్తాన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని క్రికెట్ స్ఫూర్తిని కాపాడాలని పాక్ క్రికెట్ బోర్డుని ఆదేశించింది. ఐసీసీ కూడా బంగ్లాదేశ్ విషయంలో సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో అంటే 2028-2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్కి బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా హామీ ఇచ్చింది. దీనివల్ల పాకిస్తాన్ తన మొండితనాన్ని వీడి ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో తలపడటానికి సిద్ధమైంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయి ఉంటే ఐసీసీ మరియు ఇతర సభ్య దేశాలకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లేది. అందుకే శ్రీలంక బోర్డు మరియు యూఏఈ కూడా పాకిస్తాన్ నిర్ణయంపై గట్టిగానే స్పందించాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ మాట్లాడుతూ తాము కేవలం క్రికెట్ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఐసీసీ నుంచి తమ కోసం ప్రత్యేకంగా ఏం ఆశించలేదని చెప్పారు. అయితే ఈ మ్యాచ్ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక ప్రభుత్వం దీనిని ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్గా భావిస్తోంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల దృష్ట్యా ఈ మ్యాచ్ని హై రిస్క్ కేటగిరీలో చేర్చారు. దీనికోసం కేవలం సాధారణ పోలీసులే కాకుండా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలైట్ ఆర్మ్ కమాండో యూనిట్లని రంగంలోకి దించారు. ఈ కమాండోలు సాధారణంగా ప్రధానమంత్రులు లేదా రాష్ట్రపతులను పర్యటించినప్పుడు మాత్రమే రక్షణ కల్పిస్తారు. కానీ ఇప్పుడు మన క్రికెటర్ల కోసం వీరు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఆటగాళ్లు విమానాశ్రయంలో దిగిన క్షణం నుంచి మళ్లీ వారు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు ఈ సాయుధ దళాలు ఒక నీడలా మారి వారిని అనుసరిస్తూనే ఉంటాయి. ఒక క్రికెట్ మ్యాచ్ కోసం కమాండోలు పహారా కాయడం ఎంత అరుదైన విషయమో మనందరికీ తెలిసిందే. భద్రతా పరంగా చూస్తే స్టేడియం లోపల మరియు బయట ఏకంగా 1500 మంది పోలీస్ ఆఫీసర్లు నిరంతరం పహారా కాస్తూ ఉంటారు. కేవలం స్టేడియం దగ్గరే కాదు, నగరం మొత్తం మీద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మరో 600 మంది ట్రాఫిక్ పోలీసులని ప్రత్యేకంగా కేటాయించారు. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియం పరిసరాల్లో ఒక పక్కా ట్రాఫిక్ ప్లాన్ని అమలు చేస్తున్నారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఇంతమంది పోలీసులు ఇంత భద్రత ఉంటే స్టేడియానికి వెళ్లడం కష్టమవుతుందా అని. దీనికోసం శ్రీలంక ప్రభుత్వం ఒక చక్కటి పరిష్కారం ఆలోచించింది. స్టేడియానికి వచ్చే అభిమానుల కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ పటిల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులను ఏర్పాటు చేశారు. దానివల్ల మ్యాచ్కి వచ్చే వాళ్ళు తమ సొంత వాహనాల్లో వచ్చి రద్దీ పెంచకుండా పార్కింగ్ స్థలాల నుంచి నేరుగా ఈ బస్సుల్లో స్టేడియానికి చేరుకోవచ్చు. ఇక స్టేడియం భద్రతా విషయానికి వస్తే అక్కడ 3 tier సెక్యూరిటీ అంటే 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి వలయం స్టేడియానికి 1 కిలోమీటర్ దూరం నుంచే మొదలవుతుంది. అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. టికెట్ లేని వారిని అక్కడే నిలిపేస్తారు. రెండో వలయం స్టేడియం గేట్ల దగ్గర ఉంటుంది. అక్కడ మెటల్ డిటెక్టర్ మరియు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అత్యంత కఠినంగా జరుగుతాయి. మూడవ వలయం సాక్షాత్తు స్టేడియం లోపల గ్యాలరీలో ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే యూనిఫామ్లో ఉన్న పోలీసులతో పాటు సాధారణ దుస్తుల్లో అంటే మఫ్టీల్లో కూడా పోలీసులు ప్రేక్షకుల మధ్య కూర్చుంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నిస్తే తక్షణం వారిని అదుపులోకి తీసుకుంటారు. ఇక ప్లేయర్స్కి ఇచ్చే గౌరవం మరియు రక్షణ గురించి మాట్లాడుకుంటే వారిని స్టేట్ గెస్ట్ హోదాలో చూస్తారు. అంటే ఒక విదేశీ రాజ్యాధినేత తమ దేశానికి వస్తే ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుందో అలాగే టీమిండియా మరియు పాక్ ఆటగాళ్లకి ఉంటుంది. వారు హోటల్ నుంచి స్టేడియానికి ప్రయాణించేటప్పుడు వారి బస్సుల చుట్టూ ఒక భారీ కాన్వాయ్ ఉంటుంది.
ఈ కాన్వాయ్లో కేవలం రక్షణ వాహనాలే కాకుండా ఒక అంబులెన్స్ మరియు సిగ్నల్స్ నిలిపివేసి జామర్ వాహనాలు కూడా ఉంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యాచ్ జరిగే సమయంలో ప్రేమదాస స్టేడియం పైన నో ఫ్లై జోన్ ప్రకటించారు. అంటే ఆ సమయంలో స్టేడియం పైన ఎటువంటి డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎగరడానికి అనుమతి ఉండదు. ఈ మొత్తం భద్రతా వ్యవస్థని పర్యవేక్షించడానికి 500 మందితో కూడిన శ్రీలంకకి చెందిన ప్రత్యేక దళం STF అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలో ఉంది. వీరు తీవ్రవాద దాడుల్ని ఎదుర్కోవడంలో ఆరితేరినవారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కేవలం నిమిషాల వ్యవధిలో స్పందించేలా వీరు స్టేడియం లోపల మరియు బయట సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మనం శ్రీలంక క్రీడా శాఖ మంత్రి సునీల్ కుమార్ గమగే గారి మాటల్ని గుర్తు చేసుకోవాలి. ఆయన ఈ టోర్నమెంట్ నిర్వహణకి ఒక సవాలుగా తీసుకున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వారి దేశంలో క్రికెట్ ఎంత సురక్షితమో ప్రపంచానికి చాటి చెప్పడానికి శ్రీలంకకి ఇదో గొప్ప అవకాశం. ఇక ఈ సెక్యూరిటీ మొత్తానికి శ్రీలంక గవర్నమెంట్ ఏకంగా 30 నుండి 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇంత ఎందుకంటే 1500 మంది పోలీసులు, 500 మంది స్పెషల్ ఫోర్స్, 600 మంది ట్రాఫిక్ పోలీసులకి రోజువారీ భత్యాలు, భోజనం, రవాణా ఖర్చులే లక్షల్లో ఉంటాయి. ఇది మ్యాచ్ రోజు మాత్రమే కాకుండా మ్యాచ్కి 3 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. 2 జట్ల ఆటగాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, వాటి ముందు వెనక తిరిగే డజన్ల కొద్దీ ఎస్కాట్ వాహనాలు, వీటికి వాడే పెట్రోల్ అండ్ డీజిల్ ఖర్చు భారీగా ఉంటుంది. హెలికాప్టర్ నిఘా ఉంటే ఆ ఖర్చు ఇంకా పెరిగిద్ది. అయితే ఈ మ్యాచ్ జరగడం వల్ల శ్రీలంకకి 250 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అలాగే ICCకి 2000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో పోల్చుకుంటే శ్రీలంక ఖర్చు పెట్టేది చాలా తక్కువ. అయితే ఈ మ్యాచ్లో కేవలం భద్రతా పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా ఎన్నో మలుపులు తిరిగింది. ఒకానొక దశలో పాకిస్తాన్ ఈ మ్యాచ్ని బహిష్కరిస్తుందని వార్తలు గట్టిగా వినిపించాయి. బంగ్లాదేశ్కి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొదట వెనక్కి తగ్గింది. నిజానికి T20 వరల్డ్ కప్ 2026 భారత్ ఆధిపత్యం ఇస్తూ ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ మ్యాచ్ల కోసం శ్రీలంకని తటస్థ వేదికగా ఎంపిక చేశారు. కానీ బంగ్లాదేశ్ కూడా తమకి భారత్తో భద్రత లేదని తమ వేదికని కూడా శ్రీలంకకి మార్చాలని ICCని కోరింది. ICC ఇందుకు నిరాకరించి బంగ్లాదేశ్ని టోర్నీ నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది. బంగ్లాదేశ్కి మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీని బహిష్కరిస్తామని సంకేతాలు ఇచ్చింది. కానీ చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం జోక్యం చేసుకొని క్రికెట్ స్ఫూర్తిని కాపాడాలని పాక్ క్రికెట్ బోర్డుని ఆదేశించింది. ఏదేమైనా రాజకీయ విభేదాల కంటే ఆట గొప్పదని మరోసారి నిరూపితమైంది. కేవలం గూఢాచారి విభాగం నిఘాలోనే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే బెదిరింపులు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ వంటి అంశాలపై కూడా అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు. స్టేడియం సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చివరిగా ఫిబ్రవరి 15న జరగబోయే ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ప్రభుత్వం ఒక అభేద్యమైన కోటను నిర్మిస్తోంది. 1500 మంది పోలీసులు, ఎలైట్ కమాండోలు, 3 అంచెల భద్రత మరియు స్టేట్ గెస్ట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ చూస్తుంటే క్రికెట్ ప్రేమికులకు ఒక సురక్షితమైన మరియు అద్భుతమైన అనుభూతి కలగడం ఖాయం. క్రీడలు అనేవి దేశాల మధ్య వారధిలా ఉండాలి తప్ప గోడల్లా కాదు. ఇంతటి భారీ ఏర్పాట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండడం క్రికెట్ ప్రపంచంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.